ఈరోజు చూడబోయే కథ అపార్థం పెంచిన దూరం. కార్తీకు 6 వయసులోనే తండ్రి చనిపోయాడు. ఆ రోజు నుంచి గౌతమి అతనికి అమ్మే కాదు, నాన్న కూడా అయ్యింది. ప్రభుత్వ కార్యాలయంలో చిన్న ఉద్యోగం చేస్తూ వచ్చిన జీతంతో ఇంటిని నడిపింది. ఎంత కష్టమైనా కొడుకుకి మాత్రం ఏ లోటు రాకుండా చూసుకుంది. గౌతమికి కార్తీకే ప్రపంచం. కార్తీక్కు అమ్మంటే ప్రాణం. అమ్మ, నేను పెద్దయ్యాక నిన్ను చాలా బాగా చూసుకుంటాను అని చిన్నప్పటి నుంచి చెప్పేవాడు కార్తీక్. ఆ మాటే గౌతమికి బలం. కాలం గడిచింది. కార్తీక్ చదువులో బాగా రాణించి మంచి ఉద్యోగం సంపాదించాడు. తన మొదటి జీతంతో అమ్మకు ఒక చీర కొనిచ్చాడు. ఇక నువ్వు కష్టపడాల్సిన అవసరం లేదు అమ్మా అని చెప్పాడు. గౌతమి ఉద్యోగానికి రాజీనామా చేసింది. ఇన్నేళ్లు కొడుకు కోసం పరుగులు తీసిన ఆమె ఇక మిగిలిన జీవితాన్ని కొడుకుతో ప్రశాంతంగా గడపాలని అనుకుంది. కొన్ని సంవత్సరాల తర్వాత కార్తీక్ పెళ్లి మాట వచ్చింది. గౌతమి కూడా ఎంతో సంతోషంగా ఒప్పుకుంది. మన ఇంటికి ఇంకో అమ్మాయి వస్తుంది, నాకు కూతురులా ఉంటుంది అని మనస్ఫూర్తిగా అనుకుంది. కొద్ది రోజులకే కార్తీక్ జీవితంలోకి సుమ వచ్చింది. పెళ్లి ఎంతో ఆనందంగా జరిగింది. సుమ మొదటిసారి ఇంట్లో అడుగుపెట్టిన రోజు గౌతమి తన కోడల్ని కూతురులాగే ఆహ్వానించింది. సుమ కూడా ఎంతో గౌరవంగా అత్తయ్యను చూసుకుంది. ఉదయం ఇద్దరూ కలిసి వంట చేసేవారు. మధ్యాహ్నం కలిసి భోజనం చేసేవారు. సాయంత్రం కార్తీక్ ఇంటికి రాగానే ముగ్గురు కలిసి టీ తాగుతూ కబుర్లు చెప్పుకునేవారు. గౌతమికి తన నిర్ణయం సరైందే అనిపించింది. సుమ కూడా ఈ ఇంట్లో త్వరగానే కలిసిపోయింది. కొన్ని నెలలు గడిచాయి. పెళ్లికి ముందు కార్తీక్ ఆఫీస్ నుంచి రాగానే ముందుగా అమ్మతో కూర్చొని మాట్లాడేవాడు. ఇప్పుడు సహజంగానే ముందుగా తన గదిలోకి వెళ్ళి సుమతో మాట్లాడుతున్నాడు. గౌతమి దాన్ని తప్పుగా అనుకోలేదు. కొత్తగా పెళ్ళైంది కదా అని తనను తాను సమాధానపరుచుకుంది. ఒకరోజు వంట చేస్తుండగా గౌతమి, సుమ పప్పులో కొంచెం నీళ్ళు ఎక్కువ పోస్తే మెత్తగా ఉడుకుతుందమ్మా అంది. సరే అత్తయ్య అని సుమ నవ్వుతూ చెప్పింది. ఆ రోజు విషయం అక్కడితో ముగిసిపోయింది. రాత్రి పడుకునే ముందు సుమ కార్తీక్తో మాట్లాడుతోంది. కార్తీక్, అత్తయ్య చాలా మంచివారు, నన్ను చాలా బాగా చూసుకుంటున్నారు. కానీ ఆవిడ ముందు ఏ పని చేసినా నాకు కాస్త భయంగా ఉంటుంది. నేను సరిగ్గా చేస్తున్నానో లేదో అనిపిస్తూ ఉంటుంది. సుమ తన మనసులోని భయాన్ని మాత్రమే చెప్పింది. కానీ కార్తీక్ మనసులో మాత్రం ఇంకో అర్థం ఏర్పడింది. అమ్మ వల్ల సుమ ఇబ్బంది పడుతుందేమో అని అనుకున్నాడు. మరుసటి రోజు ఉదయం గౌతమి మామూలుగానే, సుమ, చపాతీ పిండి ఇంకొంచెం మెత్తగా కలిపితే బాగుంటుందమ్మా అంది. అంతలో అక్కడికి వచ్చిన కార్తీక్, అమ్మ, తనకి నచ్చినట్టు చేసుకునేవు, మెల్లగా అన్నీ నేర్చుకుంటుంది అన్నాడు. గౌతమి ఒక్కసారిగా కార్తీక్ వైపు చూసింది. ఆమె ఉద్దేశం తప్పు పట్టడం కాదు, తనకు తెలిసినది నేర్పించడమే. సుమ కూడా ఆశ్చర్యపోయింది. తను చెప్పిన మాటలకు కార్తీక్ ఇలా స్పందిస్తాడని ఆమె ఊహించలేదు. నేను అలా చెప్పలేదు కదా అనిపించినా ఆ సమయంలో ఏమీ మాట్లాడలేదు. గౌతమికి తన మాటలు ఇప్పుడు అవసరం లేనట్టుగా భావించింది. సుమకు తన వల్ల ఏదైనా మారుతుందేమో అన్న భయం మొదలైంది. కార్తీక్ మాత్రం తాను చెప్పింది తప్పేమీ కాదనిపించింది. సుమకు ధైర్యం చెప్పానని అమ్మకు కూడా అర్థమై ఉంటుందని అనుకున్నాడు. ఆ రోజు జరిగిన విషయం అక్కడితో మిగిసిపోయిందని కార్తీక్ అనుకున్నాడు. కానీ గౌతమి మాత్రం ఆ మాటను మర్చిపోలేకపోయింది. ఇప్పటి వరకు సుమకు ఏదైనా చెప్పాలనిపిస్తే సంకోచం లేకుండా చెప్పేది. ఆ రోజు తర్వాత మాత్రం చెప్పే ముందు ఒకసారి ఆలోచించసాగింది. చెప్పనా వద్దా అని తనలో తానే అనుకునేది. కొన్ని రోజుల తర్వాత సుమ ఒక కొత్త కూర చేసింది. గౌతమి రుచి చూసింది. చాలా బాగుందమ్మా అని చెప్పింది. సుమ సంతోషంగా నవ్వింది. కొద్దిసేపటి తర్వాత గౌతమి కనిపించింది. కొంచెం నిమ్మరసం వేస్తే ఇంకా బాగుంటుంది. కానీ వెంటనే ఆ మాటను మనసులోనే ఆపేసుకుంది. పర్లేదు, బాగానే ఉంది అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆ సాయంత్రం భోజనం చేస్తున్నప్పుడు కార్తీక్, ఈరోజు కూర చాలా బాగుంది అన్నాడు. సుమ చేసింది అని గౌతమి నవ్వుతూ చెప్పింది. నిజంగా బాగుంది అని కార్తీక్ మళ్ళీ అన్నాడు. సుమకు సంతోషంగా అనిపించింది. కానీ గౌతమి మాత్రం మౌనంగా భోజనం చేస్తూ ఉండిపోయింది. అత్తయ్య ముందులాగా ఏమి చెప్పకపోవడం సుమకు కొంచెం ఆశ్చర్యంగా అనిపించింది. అత్తయ్య, ఎలా ఉంది కూర అని మళ్ళీ అడిగింది. బాగుందమ్మా అని గౌతమి చిన్నగా నవ్వింది. అంతే, ఆ మాట అక్కడితో ముగిసిపోయింది. గౌతమి మౌనాన్ని కార్తీక్ గమనించలేదు. సుమ మాత్రం గమనించింది. కానీ ఆ మార్పుకు కారణం ఏంటో ఆమెకి అర్థం కాలేదు. కొన్ని రోజులు అలాగే గడిచిపోయాయి. ఒకరోజు సాయంత్రం సుమ బట్టలు మడత పెడుతోంది. గౌతమి కూడా ఆమెతో పాటు కూర్చుంది. అత్తయ్య, ఈ చీర ఎక్కడ పెట్టాలి అని సుమ అడిగింది. పై అల్మరాలో పెట్టమ్మా అని గౌతమి చెప్పింది.
సుమ స్టూల్ మీద నిలబడి చీర పెట్టబోతుండగా కాలు కొద్దిగా జారింది. గౌతమి ఒక్కసారిగా లేచి జాగ్రత్తమ్మా అంటూ ఆమె చేతిని పట్టుకుంది. ఏమీ కాలేదత్తయ్య అని సుమ నవ్వింది. అప్పుడే కార్తీక్ ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చాడు. గౌతమి సుమ చేతిని పట్టుకుని ఉండడం చూసి ఏమైంది అని అడిగాడు. ఏమీ లేదు నాన్న, కాలు కొద్దిగా జారింది అంతే అని గౌతమి చెప్పింది. సుమ కూడా అవును, అత్తయ్య పట్టుకోకపోతే కింద పడేదాన్ని అంది. ఆ విషయం అక్కడితో ముగిసిపోయింది. ఆ రాత్రి భోజనం తర్వాత సుమ మెల్లగా కార్తీక్తో మాట్లాడింది. కార్తీక్, అత్తయ్య నన్ను చాలా బాగా చూసుకుంటారు, కానీ ఒక విషయం మాత్రం నాకు అర్థం కావడం లేదు. ఏంటి? ముందు అత్తయ్య ప్రతి పనిలో నాకు ఏదో ఒకటి చెప్పేవారు. ఇప్పుడు అసలు ఏమీ చెప్పడం లేదు. నేను అడిగినా బాగానే ఉంది అంటున్నారు. కార్తీక్ కాసేపు ఆలోచించాడు. బహుశా నువ్వు అన్నీ నేర్చుకున్నావని అనుకుంటుందేమో అన్నాడు. సుమ తలూపింది. అలా కాదు అనిపిస్తోంది. ఏదో మారింది, కానీ ఏంటో అర్థం కావడం లేదు. కార్తీక్ ఆ మాటను పెద్దగా పట్టించుకోలేదు. నువ్వెక్కువగా ఆలోచిస్తున్నావు అని చెప్పి మరో విషయానికి మాట మార్చేశాడు. ఆ రోజు జరిగిన విషయం తర్వాత గౌతమి సుమతో మామూలుగానే ఉండేది. కానీ ఏదైనా చెప్పే ముందు ఒకసారి ఆలోచించేది. ఒక సాయంత్రం సుమ వంట చేస్తోంది. గౌతమి కూడా పక్కనే నిలబడి కూరలు తరుగుతోంది. అత్తయ్య, నేను చపాతీలు చేస్తాను, మీరు కూర పూర్తి చేయండి అంది సుమ. వద్దమ్మా, నువ్వు రోజంతా పనిచేశావు, నేను చేస్తాను అని గౌతమి చెప్పింది. పర్లేదు అత్తయ్య, నాకు అలసట లేదు, అయినా నేను చేస్తాను, నువ్వు వెళ్ళి కాసేపు కూర్చోమ్మా. అంతలో కార్తీక్ ఇంటికి వచ్చాడు. వంటగదిలో ఇద్దరు మాట్లాడుకుంటున్న మాటలు అతనికి వినిపించాయి. లోపలికి వచ్చి ఏమైంది అని అడిగాడు. ఏం లేదు నాన్న, నేను చపాతీలు చేస్తానంటే సుమ వద్దంటోంది అని గౌతమి నవ్వుతూ చెప్పింది. సుమ కూడా వెంటనే అత్తయ్యకి నేను విశ్రాంతి తీసుకోమన్నాను అంతే అంది. కానీ కార్తీక్ మరోలా అనిపించింది. అమ్మ సుమ చేసుకుంటుంది కదా, ప్రతి పని నువ్వే చేయాల్సిన అవసరం లేదు అన్నాడు. గౌతమి ఒక్కసారిగా మౌనంగా అయింది. నేను పని చేయనివ్వట్లేదని అనుకుంటున్నాడా అని మనసులో అనుకుంది. సుమ కూడా ఆశ్చర్యంగా కార్తీక్ వైపు చూసింది. నేను అలా చెప్పలేదే అని అనిపించింది. కానీ ఆ సమయంలో ఏమీ మాట్లాడలేదు. గౌతమి నిశ్శబ్దంగా కూరలు కలుపుతూ ఉండిపోయింది. కార్తీక్ మాత్రం తాను అమ్మకు విశ్రాంతి తీసుకోమని చెప్పానని భావించాడు. తాను చెప్పిన మాట ఇద్దరి మనసుల్లో మరో అర్థాన్ని తీసుకెళ్లిందని అతనికి తెలియదు. ఆ రోజు తర్వాత గౌతమి నిజంగానే తనను తాను మార్చుకోవడం మొదలుపెట్టింది. సుమ ఏ పని చేసినా ముందులాగా సలహాలు ఇవ్వడం మానేసింది. సుమ కూడా ఆ మార్పును గమనించింది. ఒకరోజు ఉదయం కార్తీక్ తన ఆఫీస్ ఇన్సూరెన్స్ పేపర్లు వెతుకుతున్నాడు. అమ్మ, నా ఫైల్ ఎక్కడ పెట్టావు అని అడిగాడు. నా అల్మరాలో పైనర్లో ఉంటుందన్న, చూసుకో అని గౌతమి చెప్పింది. కార్తీక్ అల్మరా తెరిచి ఫైల్ వెతుకుతుండగా ఒక చిన్న పాస్బుక్ కనిపించింది. అందులో ప్రతి నెల ఒకే మొత్తంలో డబ్బు జమ అవుతుండడం అతని కంటపడింది. అమ్మ ఇప్పటికే డబ్బు దాచుకుంటుందా అని మనసులో అనుకున్నాడు. కొన్ని క్షణాలు ఆ పాస్బుక్ని చూస్తూ ఉండిపోయాడు. నాకు చెప్పకుండా ఎందుకు దాచుతోంది? డబ్బు కావాలంటే నన్నే అడగొచ్చు కదా, అసలు నా దగ్గర దాచాల్సిన అవసరం ఏముంది అని ఎన్నో ఆలోచనలు అతని మనసులో తిరిగాయి. అందులో గౌతమి పిలవడంతో పాస్బుక్ మళ్ళీ ఉన్న చోటే పెట్టి బయటకు వచ్చేశాడు. ఆఫీస్కు వెళ్తున్నంతసేపు అదే ఆలోచన. ఆ రాత్రి గదిలో సుమతో మాట్లాడుతుండగా ఆ విషయం చెప్పాడు. సుమ, ఈరోజు అమ్మ అల్మరాలో ఒక పాస్బుక్ చూశాను. పాస్బుక్కా? ప్రతి నెల డబ్బు జమ చేస్తుంది. అందులో ఏముంది కార్తీక్? అత్తయ్య దాచుకొని ఉండొచ్చు కదా. అదే నాకు అర్థం కావడం లేదు. నాకు చెప్పకుండా ఎందుకు? సుమ కాసేపు ఆలోచించింది. ఏదైనా కారణం ఉండి ఉంటుంది. అమ్మని అడుగుదామా అని కార్తీక్ అన్నాడు. అడగొచ్చు, కానీ అనుమానంతో కాదు, తెలుసుకోవాలని ఉండే అడుగు. కార్తీక్ మౌనంగా ఉండిపోయాడు. వద్దులే, అడిగితే అమ్మకు నేను ఆమెను అనుమానిస్తున్నాననిపిస్తుంది అన్నాడు. ఆ విషయం అక్కడితో ముగిసిపోయింది. కానీ కార్తీక్ మనసులో మాత్రం ఆ పాస్బుక్ గురించిన ప్రశ్న అలాగే మిగిలిపోయింది. ఆ తర్వాత ఒకరోజు సుమ కార్తీక్తో మాట్లాడింది. కార్తీక్, అత్తయ్య ముందులాగా లేరు. ఎందుకు అని అడిగాడు కార్తీక్. ముందు నాకు చాలా విషయాలు చెప్పేవారు. ఇప్పుడు నేను అడిగినా నీ ఇష్టం అంటున్నారు. కార్తీక్ చిరునవ్వు నవ్వాడు. అది మంచిదే కదా, ఇప్పుడు నిన్ను నీకు నచ్చినట్టు చేసుకోనిస్తుంది. సుమ వెంటనే అలా కాదు అన్నట్టు తలూపింది. నువ్వు అర్థం చేసుకోవడం లేదు కార్తీక్. నాకు అత్తయ్య చెప్పడం ఇబ్బందిగా అనిపించలేదు. ఇప్పుడు అసలు ఏమీ చెప్పకపోవడమే విచిత్రంగా ఉంది. కార్తీక్ మాత్రం ఆ మాటను పెద్దగా పట్టించుకోలేదు. కొన్ని రోజులలో అంతా మామూలైపోతుంది అన్నాడు. సుమకు మాత్రం అలా అనిపించలేదు.
కొన్ని రోజుల తర్వాత ఆదివారం వచ్చింది. భోజనం అయ్యాక సుమ, అత్తయ్య సాయంత్రం దగ్గరలో కొత్తగా ఒక ఎగ్జిబిషన్ పెట్టారట, మనం ముగ్గురం కలిసి వెళ్దామా అని అడిగింది. కార్తీక్, అమ్మకు ఇలాంటి చోట్లకు రావడం ఇష్టం ఉండదు సుమ అన్నాడు. గౌతమి కార్తీక్ వైపు చూసింది. మీరిద్దరూ వెళ్ళిరండమ్మా, నాకు రావాలనిపించడం లేదు అంది. ఎందుకత్తయ్య, మనం అందరం కలిసి వెళ్తే బాగుంటుంది కదా అని సుమ మళ్ళీ అడిగింది. లేదు అమ్మా, నాకు ఇంట్లోనే బాగుంటుంది. తాను అలా ఎప్పుడూ చెప్పలేదు. సుమ కూడా అత్తయ్యను బలవంతం చేయలేదు. సాయంత్రం ఇద్దరూ బయటికి వెళ్ళిపోయారు. రాత్రి ఇంటికి వచ్చాక సుమ గౌతమి కోసం ఒక చీర తీసుకొచ్చింది. అత్తయ్య, ఇది మీకు నచ్చుతుందనిపించింది అని ఇచ్చింది. చాలా బాగుందమ్మా, ఎందుకు ఖర్చు పెట్టావు అని గౌతమి ప్రేమగా అడిగింది. మీకోసం తీసుకోవాలని అనిపించింది. గౌతమి చీరను చేతిలో పట్టుకొని చిన్నగా నవ్వింది. ఆ రాత్రి పడుకునే ముందు సుమ కార్తీక్తో మాట్లాడింది. కార్తీక్, అత్తయ్యకి నిజంగానే బయటికి రావడం ఇష్టం లేదా? అవును, చిన్నప్పటి నుంచి అలాగే. కార్తీక్, నేను గమనించాను. నేను అడిగినప్పుడు ఒకసారి నీ వైపు చూశారు. నువ్వు అమ్మకి ఇష్టం ఉండదు అన్నాకే వద్దన్నారు. కార్తీక్ ఆశ్చర్యంగా సుమ వైపు చూశాడు. ఏమంటున్నావు? నాకు అనిపించింది అంతే. నువ్వు వాళ్ళ తరపున సమాధానం చెప్పే ముందు వాళ్ళు ఏం చెప్తున్నారో విను. ఆ మాట విన్న కార్తీక్ ఏమీ మాట్లాడలేదు. అతని మనసులో మాత్రం ఆ సాయంత్రం జరిగిన దృశ్యం మళ్ళీ గుర్తుకు వచ్చింది. ఆ రోజు తర్వాత కార్తీక్ తనలో తాను ఆలోచించడం మొదలుపెట్టాడు. నేను నిజంగానే అమ్మ తరపున, సుమ తరపున నేనే మాట్లాడుతున్నానా అని తనను తాను ప్రశ్నించుకున్నాడు. కానీ వెంటనే ఆలోచనను పక్కన పెట్టేశాడు. కొన్ని రోజుల తర్వాత సుమకు జ్వరం వచ్చింది. గౌతమి ఆమెను ఒక పని కూడా చేయనివ్వలేదు. నువ్వు వెళ్ళి పడుకోమ్మా, నేను చూసుకుంటాను అంది. సుమ కూడా ఏమీ అనకుండా గదిలోకి వెళ్ళిపోయింది. సాయంత్రం కార్తీక్ ఇంటికి వచ్చాడు. గౌతమి వంట చేస్తోంది. సుమ ఎక్కడమ్మా? జ్వరం వచ్చిందన్న, పడుకుంది. కార్తీక్ వెంటనే గదిలోకి వెళ్ళాడు. ఎప్పటి నుంచి జ్వరం? మధ్యాహ్నం నుంచి. డాక్టర్ దగ్గరకు వెళ్దామా? అత్తయ్య మందు ఇచ్చారు, ఇప్పుడు కాస్త తగ్గింది. కొద్దిసేపటి తర్వాత గౌతమి కాఫీ తీసుకొచ్చింది. సుమకి అన్నం పెట్టాను, మందులు కూడా వేసుకుంది అని చెప్పింది. అమ్మ, నువ్వు తనని ఎక్కువగా లేపకు, రెస్ట్ తీసుకోనివ్వు అన్నాడు కార్తీక్. గౌతమి ఒకసారి అతని వైపు చూసింది. నేను రెస్ట్ తీసుకోనివ్వట్లేదా అనే బాధ ఆమె కళ్ళల్లో కనిపించింది. సుమ వెంటనే మాట్లాడింది. కార్తీక్, అత్తయ్య నన్ను ఒక్క పని కూడా చేయనివ్వలేదు, రోజంతా నాతోనే ఉన్నారు అని చెప్పింది. కార్తీక్ మౌనంగా ఉండిపోయాడు. ఆ రాత్రి సుమ అతని దగ్గర కూర్చుంది. కార్తీక్, నేను నీతో ఒక విషయం చెప్పనా? చెప్పు అన్నాడు కార్తీక్. నువ్వు నా మాటలు పూర్తిగా వినడం లేదు అన్నది సుమ. కార్తీక్ వెంటనే ఆశ్చర్యంగా చూశాడు. అంటే అని అడిగాడు. నేను అత్తయ్య గురించి ఏదైనా చెబితే ఆవిడ వల్ల నేను ఇబ్బంది పడుతున్నానని నువ్వు అనుకుంటావు. అత్తయ్య ఏదైనా అంటే నేను బాధపడతానని అనుకుంటావు. కానీ నేను అని కార్తీక్ అనిలోగా నువ్వు మమ్మల్ని అర్థం చేసుకోకుండా మా తరపున నిర్ణయం తీసుకుంటున్నావు కార్తీక్. ఆ మాట కార్తీక్ మనసును గట్టిగా తాకింది. అతను ఇప్పటివరకు ఇద్దరిని కాపాడుతున్నానని అనుకున్నాడు. కానీ మొదటిసారి తానే ఇద్దరి మధ్య దూరాన్ని పెంచుతున్నానేమో అనే సందేహం కలిగింది. రోజులు గడిచిపోయాయి. చూస్తుండగానే కార్తీక్ సుమల పెళ్ళై సంవత్సరం పూర్తయింది. ఆ రోజు సాయంత్రం ఇంట్లో చిన్నగా వేడుక చేసుకోవాలని ముగ్గురు అనుకున్నారు. కేక్ కట్ చేసిన తర్వాత గౌతమి తన గదిలోకి వెళ్ళి ఒక చిన్న బాక్స్ తీసుకొచ్చింది. సుమ, ఇది నీకోసం అని ఆమె చేతిలో పెట్టింది. సుమ ఆశ్చర్యంగా బాక్స్ తెరిచింది. అందులో ఒక చిన్న బంగారు గొలుసు ఉంది. అత్తయ్య, ఇదంతా ఎందుకు అని సుమ కళ్ళల్లో నీళ్లతో అడిగింది. నా కోడలికి మొదటి పెళ్లి రోజు కానుక అని గౌతమి చిరునవ్వుతో చెప్పింది. సుమ వెంటనే గౌతమిని హత్తుకుంది. కార్తీక్ కూడా ఆశ్చర్యంగా ఆ గొలుసునే చూస్తూ ఉండిపోయాడు. అమ్మ, ఇదెప్పుడు కొన్నావు అని అడిగాడు. కొన్ని రోజుల క్రితమే అని చెప్పింది గౌతమి. ఇంత డబ్బు ఎలా వచ్చింది అని మళ్ళీ అడిగాడు. గౌతమి చిన్నగా నవ్వింది. నువ్వు ఉద్యోగంలో చేరిన తర్వాత నేను ఖర్చు తగ్గించుకున్నాను కదా, నా పెన్షన్ నుంచి ప్రతి నెల కొంచెం కొంచెంగా దాచుకున్నాను. నీ పెళ్ళైన రోజే అనుకున్నాను, మొదటి పెళ్లి రోజుకి నా కోడలికి ఒక చిన్న బంగారు గొలుసు ఇవ్వాలని. ఆ మాట విన్న వెంటనే కార్తీక్కు ఒక్కసారిగా ఆ పాస్బుక్ గుర్తొచ్చింది. అందులో ప్రతి నెల జమ అవుతున్న డబ్బు, తాను చూసి చేసుకున్న అనుమానాలు, అమ్మ నన్ను నమ్మడం లేదేమో అని అనుకున్న క్షణాలు అన్నీ ఒకసారి అతని కళ్ళ ముందు మెదిలాయి. ఒక్కసారి అడిగి ఉంటే నిజం తెలిసిపోయేది. కానీ అడగకుండా తనకు తానే సమాధానాలు చెప్పుకున్నాడు. ఆ క్షణంలో అతనికి అర్థమైంది, ఈ ఒక విషయం మాత్రమే కాదు, గత కొన్ని నెలలుగా కూడా తాను ఇదే తప్పు చేస్తున్నాడు.
అమ్మ మాటలు పూర్తిగా వినకుండా ఒక విధంగా అర్థం చేసుకున్నాడు. సుమ మాటలు పూర్తిగా వినకుండా మరో రకంగా అర్థం చేసుకున్నాడు. వాళ్ళిద్దరి మనసుల కంటే తన ఊహలనే ఎక్కువగా నమ్మాడు. మరుసటి రోజు కార్తీక్ ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చాడు. ఈసారి నేరుగా తన గదిలోకి వెళ్ళలేదు. హాల్లోనే కూర్చున్నాడు. గౌతమి ఎప్పట్లాగే టీ తీసుకొచ్చింది. ఇదిగో నాన్న అని కప్పు అతని చేతిలో పెట్టింది. అమ్మా, నువ్వు కూర్చో అన్నాడు కార్తీక్. గౌతమి ఆశ్చర్యంగా అతని వైపు చూసింది. నేనా? అవునమ్మా. ఆమె నెమ్మదిగా ఎదురుగా కూర్చుంది. ఇద్దరి మధ్య కొద్దిసేపు నిశ్శబ్దం. ఈరోజు ఏం చేశావమ్మా అని కార్తీక్ అడిగాడు. గౌతమి చిన్నగా నవ్వింది. ఏముంటుంది నాన్న, ఇంటి పనులు చేసుకున్నాను. అంతలో సుమ కూడా బయటికి వచ్చింది. అత్తయ్య, నేను మీకు టీ తీసుకొని వస్తాను అంది. పర్లేదమ్మా, నీ టీ కూడా తీసుకొని వస్తాను అని గౌతమ్ లేవబోయింది. వద్దత్తయ్య, నేను తెచ్చుకుంటాను అని సుమ వంటగదిలోకి వెళ్ళింది. కొద్దిసేపటి తర్వాత ముగ్గురు కలిసి టీ తాగుతున్నారు. ఎవరూ పెద్దగా మాట్లాడలేదు. కానీ ఆ నిశ్శబ్దంలో కార్తీక్ ఒక విషయం గమనించాడు. సుమ గౌతమితో సహజంగానే మాట్లాడుతోంది. గౌతమి కూడా సుమతో ఎప్పట్లాగే ప్రేమగా ఉంది. వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి దూరమూ లేదు. దూరం ఏర్పడింది మాత్రం తన మాటల తర్వాతే అని అతనికి మెల్లగా అర్థమవుతోంది. టీ తాగి లేచే ముందు కార్తీక్ గౌతమి వైపు చూసి, అమ్మ, రేపు ఆఫీస్ నుంచి కాస్త త్వరగా వస్తాను. మనిద్దరం కలిసి కాసేపు బయట నడుచుకుంటూ వెళ్దామా అని అడిగాడు. గౌతమి ముఖంలో చాలా రోజుల తర్వాత నిజమైన చిరునవ్వు కనిపించింది. సరే నాన్న అని మాత్రమే చెప్పింది. ఆ మాట విన్న సుమ కూడా మనస్ఫూర్తిగా నవ్వుకుంది. మరుసటి రోజు సాయంత్రం కార్తీక్ ఇంటికి వచ్చే సమయానికి సుమ వంట చేస్తోంది. గౌతమి హాల్లో కూర్చొని టీవీ చూస్తోంది. కార్తీక్ కూడా వాళ్ళ దగ్గరే కూర్చున్నాడు. కొద్దిసేపటి తర్వాత వంటగదిలో నుంచి సుమ పిలిచింది. అత్తయ్య, ఒకసారి ఇక్కడికి వస్తారా? గౌతమి వంటగదిలోకి వెళ్ళింది. అత్తయ్య, సాంబార్లో ఉప్పు సరిపోయిందో లేదో చూడండి అంది. గౌతమి రుచి చూసి, కొంచెం ఉప్పు వేస్తే బాగుంటుందమ్మా అంది. అంతలో అక్కడికి వచ్చిన కార్తీక్ ఇద్దరి మాటలు విన్నాడు. కొన్ని రోజుల క్రితం అయితే వెంటనే ఏదో మాట్లాడేవాడు. ఈసారి మాత్రం నిశ్శబ్దంగా నిలబడ్డాడు. సుమ నవ్వుతూ మరోసారి అడిగింది. ఇంకేమైనా మార్చాలా అత్తయ్య? లేదమ్మా, ఇప్పుడు చాలా బాగుంది అంది గౌతమి. ఇద్దరు నవ్వుకున్నారు. అప్పుడు కార్తీక్ మెల్లిగా అన్నాడు. అమ్మా, ఒక విషయం చెప్పనా? ఇద్దరు అతని వైపు చూశారు. ఈ మధ్య నేను ఒక తప్పు చేస్తున్నానని నాకు అర్థమైంది. గౌతమి ఏమీ మాట్లాడలేదు. సుమ కూడా నిశ్శబ్దంగా ఉంది. మీరిద్దరూ ఏం చెప్పినా పూర్తిగా వినకుండా నా మనసులో నేనే ఇంకో అర్థం చేసుకున్నాను. మీ ఇద్దరికి సహాయం చేస్తున్నాను అనుకున్నాను, కానీ మీ మాటల కంటే నా ఊహలే ఎక్కువ నమ్మాను. గౌతమి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. సుమ కూడా మౌనంగా నిలబడింది. ఇకపై మీ ఇద్దరిలో ఎవరి తరపున నేను మాట్లాడాను. ముందు పూర్తిగా వింటాను, ఆ తర్వాత అవసరమైతేనే మాట్లాడతాను. గౌతమి చిరునవ్వుతో అతని తల ప్రేమగా నిమిరింది. సుమ కూడా నవ్వుతూ, అదే నేను చెప్పాలనుకున్నది కూడా అంది. ఆ రోజు ముగ్గురు కలిసి భోజనం చేశారు. ఆ ఇంట్లో ఎవరూ మారలేదు. మారింది ఒక్క అలవాటు. ఊహించడం మానేసి ఒకరినొకరు వినడం మొదలుపెట్టారు. ఈ కథ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. కాఫీ టైం కథలపై ఎస్టీకి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.